ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు ఇక్కడైతే మనకు భారీ మనకు రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో మనకు 24 మంది వరకు అయితే మృతి చెందారు. అయితే ఈ రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అయితే మనకు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలంలోని మిర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సులు కంకర లోడ్డుతో వెళ్తున్నటువంటి లారీ ఒకటైతే ఢీ కొట్టింది. ఈ లారీ ఢీ కొట్టడం ద్వారా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఘటనలో 24 మంది వరకు అయితే మృతి చెందారని చెప్పేసి అయితే ఇక్కడ గుర్తించారు. మరికొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులను గాయాలయ్యాయి. వీరికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. కాగా ఘటనా ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు స్థానిక ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం వేళ ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటైతే చేసింది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన పక్క రాష్ట్రమైనటువంటి అప్డేట్ ఇది. మనకేంటంటే ఈ ఒక్క యాక్సిడెంట్ ఏంటంటే మనకు ప్రతి ఒక్కరి మనసులను అయితే కుదిపేసింది. అయితే ఇప్పుడు మనకు ఈ యాక్సిడెంట్ ఏంటంటే మనకు ఏంటంటే టిప్పర్ ఏదైతే మనకు కంకర్ లారీ ఉంటాం టిప్పర్ అంటాం మనము. సో అదేంటంటే ఫాస్ట్లోకి వెళ్ళడం ద్వారా ఈ ఆర్టీసీ బస్సు అవి గుద్దుకోవడం ద్వారా అక్కడికక్కడే ఆల్మోస్ట్ 19 మంది చనిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కొంతమంది సీరియస్గా ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళే సమయంలోనే వాళ్ళు కొంతమంది దారిలోనే చనిపోయారు. మళ్ళీ కొంతమంది ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కొంతమంది చనిపోయినారు. సో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా ఇక్కడైతే చెబుతున్నారు. ఈ విధంగా ఏంటంటే ఎక్కువ లోడ్ ఎక్కించడం అంటే మనకు సీట్లు ఫుల్ అయినా కానీ సో ఆ సీట్లు ఫుల్ అయిన తర్వాత కూడా లోడ్ అనేది ఎక్కువ ఎక్కించడము. సో దీని ద్వారానే సో మనకు ఏంటంటే ప్రతి ఒక్క బస్సుకు మినిమం కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఆ కెపాసిటీ ద్వారానే మనం ఎక్కించాల్సి అయితే ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులో కానివ్వచ్చు సో వీటిలో ఏంటంటే టికెట్ల కోసం సో చాలామందిని ఎక్కిస్తారు. సో దీని ద్వారా ఏంటంటే ఈ ప్రమాదం అది కూడా ఒకటి మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయండి అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే చనిపోయిన వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో బాధితులకు సో ఆ బాధితులకు సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సో ఆ కుటుంబాలకు సంబంధించి కూడా అయితే నజరానా కూడా అందించే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.